ఏంటంటే మామిడికాయ అనమాట, పులిహోరకి అనమాట ఫ్రెండ్స్. కాయ ఇందులో సగం కట్ చేసి వేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది బాగా పుల్లగా ఉంది కాబట్టి ఇలా కట్ చేసి ఇలా పేరుతో తీసాను అనమాట. ఇప్పుడు దీన్ని ఇలా తీస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లా ఫ్రెండ్స్ ఇలా తీస్తున్నాను అనమాట. చేస్తున్నాం ఇది ఒక చిన్న కప్పుడు అయిందనమాట, తీసి ఇలా పెట్టాను అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి పులిహోరలోకి. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఏంటంటే 1.5 డబ్బాడు నేను ఏంటంటే పులిహోరకి అనమాట, మామిడికాయ పులిహోర, మ్యాంగో పులిహోరకి అనమాట. దీంట్లో ఆఫ్ వేస్తా ఫ్రెండ్స్. నేను సగం ఒక డబ్బా వేసా కదా ఫ్రెండ్స్, దాంట్లో ఏంటంటే సగం పైన దగ్గర ఆఫ్ వేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది కడిగేసి పొయ్యి మీద పెట్టేస్తా రైస్ ఫ్రెండ్స్. ఈ గ్లాస్తో పోస్తున్నా అన్నమాట ఎసర. కొత్త బియ్యం అయితే ఫ్రెండ్స్ మనం ఎసరు కొంచెం ఎక్కువగా పోసుకోవాలి, అటు ఇటుగా చూసుకుని. అదే పాత బియ్యానికి అనుకో ఫ్రెండ్స్, ఇది సగానికి పోసుకోవచ్చు. నేనేంటంటే ఈ గ్లాస్తో 2.5 పోసాను అన్నమాట ఫ్రెండ్స్. నేను ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చింది కదా, ఆపేస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఎసరు పెట్టేసాను కదా, మూత పెట్టేసి దీంట్లో పెట్టిన ముందే ఇది ఆన్ చేసుకుని, ఇది ఇలా ఎదిగింది కదా, ఇది అన్నం అయిపోయింది అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్. ఇదేంటంటే పులిహోరకి అనమాట ఫ్రెండ్స్. ఇది ఆపు ముక్క చూపించా కదా ఫ్రెండ్స్ నేను, తాలింపుకి అనమాట ఫ్రెండ్స్. ఇదేంటంటే ఊరమిరకాయలు, శనగబద్దలు, ఎండుమిరకాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అనమాట, అనబద్దలు అనమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇది ఏంటంటే మామిడికాయ అనమాట, చిన్న ప్లేట్లో పెట్టా చూడండి, కూరేసి. బియ్యం పచ్చి ఏమో పల్లిపప్పు అనమాట ఫ్రెండ్స్. ఏంటంటే ముందుగా నేను మిరగాయలు వేపాను అనమాట ఫ్రెండ్స్, అందులోనే వేసేస్తున్నాను అనమాట తాలింపుది. కొంచెం ఆయిల్ ఉంది అయినా ఫ్రెండ్స్. ఇందులో నేను ముందుగా పల్లిపప్పు వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇవన్నీ కూడా వేసేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇవన్నీ తాలింపు ఇవి కూడా వేసేస్తున్నా తాలింపు. ఊరమిరగాయలు, కరివేపాకు అన్నీ కూడా ఫ్రెండ్స్. ఇట్లా ఫ్రెండ్స్ ఇవన్నీ ఇలా ఫ్రై అయినాయి కదా, ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఏంటంటే ఇది అంతా కూడా నేను ఫ్రై అయిపోయింది అనమాట, పచ్చివాసన లేకుండా కట్టేస్తున్నా ఫ్రెండ్స్. తాలింపు అయిపోయింది. ఇది అన్నం అయిపోయింది అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది పోగా చాట్లేదు ఫ్రెండ్స్. ఇదిగోండి అన్నం అయిపోయింది కదా, ఇందులో వేస్తున్నా. అమ్మ ఫ్రిడ్జ్లో ఉంది చూడండి. ఫ్రెండ్స్ ఇది ఇలా అన్నం ఇలా ఆరబెట్టుకుంటున్నా ఫ్రెండ్స్ నేను. ఫ్రెండ్స్ ఈ బేసన్లో ఇలా ఆరబెట్టుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇది ఏంటంటే మొత్తం వేస్తాను. ఇంట్లో ఏంటంటే సరిపడా షాల్ట్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇది వేసుకుని ఈ విధంగా
కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్ మనం. ఫ్రెండ్స్ ఇది కూడా ఇందుట్లో కలిపేసి మొత్తం అంతా కూడా ఇది వైట్ రైస్ అంటూ ఏమీ కూడా కనిపించకూడదు అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లా అన్నమాట ఫ్రెండ్స్. ఇది కంప్లీట్గా అయిపోయింది అన్నమాట ఫ్రెండ్స్. పులిహార అనేది చేస్తాను చూడండి. ఇది మామిడికాయ పులిహార. ఇది ఏంటంటే ఇందులో ఈసారి నేనంటే ఇంగో కలిపాను అనమాట. ఎప్పుడు కలపను అలాంటిది. కొంచెం టేస్ట్ తేడా వస్తుంది, బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఫ్రెండ్స్. అరుగుదలకు కూడా చాలా మంచిది ఇంగువ. అరే అరకు